హాయ్ అండి. వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్. ఈరోజు ఎగ్ పొడి కూర ఎలా చేయాలో చెప్తానండి. ఇదైతే నేను చేయలేదు. మా పాప చేస్తుందనమాట. ఇది నేర్చుకుందని ఇది చేస్తుంది. ఫస్ట్ టైమ్ అనమాట ఇట్లా కుకింగ్ చేయడము. కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలనమాట. కొంచెం మెత్తబడిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిపాయని వేసుకోవాలి. ఒక 2 రేకులేసుకోండి. తర్వాత అల్లం ముక్కలు గూడా కొంచెం ఏసుకోండి సన్నగా తరిగి. అవన్నీ కొంచెము ఫ్రై అయ్యే వరకు కలపండి. తర్వాత టమాటోస్‌ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు గూడా అప్పుడే వేసేయండి. వేసేసి ఇంకా ఇవన్నీ కొంచెం అందులో ఉన్న వాటరు టమాటోస్‌లో వాటర్ ఉంటాయి గదా! అవి కొంచెం వచ్చే వరకి వెయిట్ చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన తర్వాత పసుపు, కారము, సాల్టు తగినంత సాల్టేసుకోండి. తర్వాత కొంచెం చికెన్ మసాలా ఏసుకోండి. మంచి స్మెల్‌తో బావుంటదనమాట నోటికి. కారం వేసేటప్పుడు కొంచెము చూసుకొనేసుకోండి. ఎందుకంటే మనం అందులో పచ్చిమిర్చి వేసాం గదండీ! కాబట్టి కొంచెం కారము తగినంత ఏసుకోండి. మరీ కారం ఎక్కువుంటే పిల్లలు తినలేరనమాట. మనము స్కూల్‌కి బాక్స్ పెట్టినప్పుడు కొంచెము కారం తక్కువుంటేనే వాళ్ళు బాక్స్ ఖాళీ చేసుకొనొస్తారు. తర్వాత మనం కొంచెం నీళ్ళు పోసి మూత పెట్టేసేయాలనమాట. ఒక 5 నిమిషాలు చాలు మెత్తబడతాయి. ఇలా మెత్తబడిన దాంట్లో మనము ఒక ఎగ్ కట్ చేసి వేయాలనమాట. మా పాప ఒక ఎగ్ కోసమే ఇవన్నీ రెడీ చేసుకుంది. అందుకే ఒకటే ఏసుకుంటుందనమాట. ఇంక ఒకటేసుకోమంటే మళ్ళీ ఇవన్నీ సరిపోవు మసాలాలు, ఆనియన్ ఇవన్నీ సరిపోవని చెప్పి ఒకటే ఏసుకుంది. ఎంతైనా పిల్లలు కుకింగ్ జేసినారంటే తల్లికి సంతోషంగానే ఉంటుంది. ఎందుకంటే మనము ఎప్పుడన్నా బయటికి పోయి వచ్చినప్పుడు ఆ బయటనే అలసిపోయి వచ్చింటాము. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ వంట చేయాలంటే కొంచెం విసుగొస్తదనమాట. అట్లాంటప్పుడు పిల్లలు "అమ్మ నేను కుకింగ్ జేసినా అమ్మ, ఇది చేశానంటే" మనకి చానా ఆనందంగా ఉంటదనమాట. మా పాప ఫస్ట్ చేసింది కాబట్టి వంట నేను వీడియో తీస్తున్నాను. తర్వాత కొంచెం సేపు మూత పెట్టి తీసేయాలనమాట. ఇట్లా అంతా దగ్గర పడుతుంది. ఫైనల్‌గా కొత్తిమీర చల్లి ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. తక్కువ టైంలో ఈజీగా చేసే రెసిపీ అనమాట. ఖచ్చితంగా